నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వివి రావుపేట్ గంగా స్నానానికి అయితే వెళ్తున్నాం. ఇది రాయకాల్ టు కొరట్ల రోడ్. ఎలా ఉంది చూడండి వ్యూ. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే గంగా దగ్గరికి అయితే వచ్చినాం. ఇదే వివి రావుపేట్ గంగా. కనిపించేది శివాలయము. ఇక్కడ హనుమాన్ విగ్రహం ఉంది. చూడండి వాటర్. ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ లాగా ఉంది. వాటర్ ఎక్కువ లేవు, చిన్న బ్రిడ్జ్ కింద పోతాయి, మంచిగా పోతాయి, కానీ ఇప్పుడు తక్కువ ఉన్నాయి. ఇదంతా ఫారెస్ట్ ఏరియా. చూడడానికి మంచి వర్షాకాలం మంచి వ్యూ ఇదంతా. ఇక్కడ నుంచి మెట్ల మార్గం ద్వారా అక్కడికి స్నానానికి వెళ్ళాలి. ఇతను మా అన్నయ్య ఇప్పుడే వచ్చాడు. మేము బండ్లు కడిగి మంచిగా స్నానం చేద్దామని బండ్లు లోపల దాకా తెచ్చినాం కిందికి. చూడండి, చెట్టును దాటి ఇక్కడ దాకా వచ్చినాయి వాటర్. ఫుల్ అవుతున్నాయి నీళ్ళు. ఇంకా భారీ వర్షాల టైంలో మాత్రం ఇంకా ఎక్కువ వస్తాయి. చూడండి వాటర్ ఎంత దూరం పారుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడికి మొక్కులు, వెంట్రుకలు అట్లాంటి ఫంక్షన్ టైంలో వచ్చినప్పుడు మంచిగా ఎంజాయ్గా ఉంటుంది. మంచిగా సంతోషంగా అయిన వాతావరణం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ శివాలయం అయితే ఉంది. ఇంకా వర్క్ నడుస్తుంది. చాలా పురాతనమైన దేవాలయమే. గుడి మాత్రం ఇప్పుడిప్పుడే వర్క్ నడుస్తుంది. అంతకుముందు చిన్నగా ఉంటుండే, చిన్న గుడి ఉంటుండే.
చూడండి ఇక్కడ నుంచి వాటర్ ఎట్లా ఉన్నాయో, మంచి వ్యూ ఉంది ఇదంతా. నందీశ్వరుడు. మీరు ఇక్కడికి వచ్చారా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ లోపల శివుడు. తను ఇప్పుడే పూజారి తాళం వేసి వెళ్తుండు, ఆయనకి అర్జెంట్ ఉందంటే వెళ్తుండు. చూడండి, ఓం నమ శివాయ. చూడండి చుట్టుపక్కల వాతావరణం ఇలా ఉంది. జనాలు చాలా తక్కువ ఉన్నారు. అయితే శుక్రవారం ఆ రోజు అట్లాంటి టైంలో వెంట్రుకలు ఇంకా ఏదైనా మొక్కులు ఉన్న వాళ్ళంతా ఎక్కువ వస్తారు. అప్పుడు ఫంక్షన్లు అది పెద్ద హడావిడి, మేకలు బలి ఇవ్వడం లాంటివి అని అవంతా జనాలే ఉంటారు ఈ ప్లేస్ అంతా. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ప్లీజ్.